విష్ణు గారు మీరు ముందుగా మీరు మాట్లాడండి, ఎందుకంటే అక్కడే ఉన్నారు కాబట్టి, ఆ ప్రాంతంలో విజయవాడలోనే ఉంటారు కాబట్టి. నిజంగానే ఈ పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య రాజకీయం ఏంటి, ఇక్కడ ఫోటోలు ఏంటి, అలాగే అమరావతి సభకి జనాన్ని ఈ స్థాయిలో తరలించాల్సిన పరిస్థితి ఏమిటి, తరలిస్తే తరలించారు, ఈ రకంగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటి, ఈ పరిణామాలన్నింటి మీద మీ విశ్లేషణ ఏమిటి? సార్, ఇప్పుడు ఎన్నికల ముందు నుంచి కూడా వీళ్ళిద్దరికీ భిన్న అభిప్రాయాలు, భిన్నమైనటువంటి మనస్తత్వాలు, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోకపోవడం, ఇదంతా మనం చూస్తానున్నాం ఎన్నికల ముందు నుంచి కూడా. ఎందుకంటే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరో అన్న సందర్భంలో క్లియర్ గా ఆనాడే లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా వేరే ఆలోచన లేదు అని చెప్పారు. యాక్చువల్ గా జనసేన ఆ రోజే రియాక్ట్ అవ్వాల్సింది, మరి ఎందుకునో వాళ్ళు కాముగా ఊరుకుని వాళ్ళు చెప్పిన దానికి తందానంటూ వస్తున్నారు. అసలు వాస్తవంగా ప్రోటోకాల్ అయితే డిప్యూటీ సీఎం అనేది ప్రోటోకాల్లో లేనటువంటి అంశం. కానీ వాళ్ళు ఫస్ట్ వచ్చినటువంటి ఇన్విటేషన్ లో ప్రోటోకాల్ లేకుండానే వాళ్ళు ప్రింట్ చేశారు. తర్వాత ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ లో బ్యాలెన్స్ లో అలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని సరి చేయడం కోసం, సవరించడం కోసం, అలాగే ప్రోటోకాల్ లేకుండా ఎందుకు వేశారన్న లోకేష్ గారిని ఏమో శాంతింపు చేయడం కోసం బ్యాలెన్స్ చేసి తర్వాత వచ్చినటువంటి ఇన్విటేషన్స్ లో గానీ, పత్రికా ప్రకటనలో గానీ వీటన్నిటిని కూడా ఇద్దరిని వేసి సాటిస్ఫై చేసినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా ఇద్దరిని అటు ఇటు చూసుకుంటూ తన మొదలుపడిపోతున్నట్టుగా మనకు ఆయన మొహం చూస్తుంటే కనపడుతోంది. ఈ ఎంతకాలం ఈ రకంగా సముదాయించుకుంటూ, ఎంతకాలం ఈ రకంగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఏదో ఒక రోజు ప్రజల మధ్యకి పంచాయతీ మారేటటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతోంది. అది అమరావతి సందర్భంలో ముందు వెనకగా మనకు మళ్ళీ ఒకసారి అర్థమైందనమాట. సరే, ఇప్పుడు ఆయన మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంలో రీస్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో ఆయన మొత్తం ఉన్నటువంటి 3 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో చేయాల్సిన విధంగా అప్పుడు చేయలేదు. సరే, తర్వాత వచ్చిన గవర్నమెంట్ మా పాలసీ మాకుంది, మా విధానం మాకుంది, ఒకే చోట ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడము రాష్ట్ర సమగ్రతకు, రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే అని చెప్పి దాన్ని ఏ రకంగా అన్ని ప్రాంతాల్లో సమానంగా చూడాలని చెప్పిన దాని మీద మేము ఒక పాలసీ తీసుకున్నాం, వెళ్ళాం. కానీ ఇప్పుడు మళ్లీ ఒక 50,000 కోట్ల పనులు జరుగుతున్నాయి, ఇంకో 50,000 కోట్లు అప్పు చేశారు. దీన్ని ఏ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్తారు? ఒకే చోట వికేంద్రీకరణ చేయాల్సిన చోట ఒకే చోట కేంద్రీకరించి, పైగా మోడీ గారి వస్తున్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటి, అమరావతి మూలంగా యువత అంతా కూడా అట్రాక్ట్ అవుతున్నారు. యువత బాగుపడాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఆంధ్రప్రదేశ్లో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే అమరావతి డెవలప్ అవ్వాలని ఈ రకంగా మెలికిపెట్టి ప్రజలందరినీ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. అది సొంత కాళ్ల మీద నిలబడేటటువంటి కార్యక్రమం అని చెప్తున్నారు. ఏ రకంగా 50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని చెప్తారు? మీరు చెప్పాలి కదా. 2 రకాలు మాట్లాడుతున్నారు. ఇది కాళ్ల మీద నిలబడుతుంది, అందరికీ ఉపాధి ఇస్తుంది అంటున్నారు. ఏ రకంగా ఉపాధి ఇస్తుంది, ఏ రకంగా ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పి క్లియర్ గా ఈ అంశాలు ఉన్నాయని చెప్పాలి. అదేమీ చెప్పకుండా అక్కడ జరుగుతున్నటువంటి కాంట్రాక్టుల్లో అనేక రకాలైనటువంటి 100 కోట్ల రూపాయలు ఎక్సెస్ ఇచ్చేసి మళ్ళీ సబ్ కాంట్రాక్టర్ ఇచ్చేది ఎక్సెస్ గా ఇవ్వట్లేదు, వాళ్ళకి మామూలు రేట్లు ఇస్తున్నారు. ఎవరైతే డైరెక్ట్ గా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారో వాళ్ళకి మాత్రం ఎక్సెస్ దీంట్లో తీసుకున్నారు. సరే, ఇదంతా ఒక విషయం. ఈ రోజు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ కి స్వాగతం పలకాలి, ఎందుకంటే ప్రధానమంత్రి గారు కాబట్టి. ఆయన సభకి ఎంత ఖర్చు పెడుతున్నారని ఒక వైట్ పేపర్ ప్రకటించాలి. ఇప్పటి వరకు 100 కోట్లు ఖర్చు అయినట్టు, ఎందుకంటే లైటింగ్ కి 6 కోట్లు, రోడ్లకి 10 కోట్లు, ఇట్లా రకరకాలుగా టెండర్స్ ఇచ్చి పిలుస్తా ఉన్నారు. ఇదంతా మొన్నే 16వ ఆర్థిక సంఘం వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఒక కామెంట్ చేసింది, నిధులు దుర్వినియోగం చేయదు, నిధులు పొదుపుగా వాడితే ఆంధ్రప్రదేశ్ ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకి సంపాదించినట్టు లెక్కే అని చెప్పింది. ఆ సూత్రం కూడా వీళ్ళు పాటించట్లేదు. కాబట్టి మోడీ గారు సభకి అన్ని భేద దండోపాయాలు అన్ని కూడా ఉపయోగిస్తున్నారు. అన్ని కూడా ఉపయోగించడం అంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీరందరూ రావాలి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఉందా? ఆరోగ్యశ్రీ బిల్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళందరూ బస్సుల్లో తరలి రావాలి అని అంటున్నారు. అట్లాగే విద్యార్థులు ఇది విడ్డూరంగా ఉంది. జనాలు రావటం ఎందుకు? వాళ్ళకి ఇష్టమైతే టార్గెట్ పెట్టారు సార్, టార్గెట్ పెట్టారు, మీకు 5 లక్షల మంది పోగు చేయాలని చెప్పి టార్గెట్ పెట్టి
డాక్టర్లతో పాటు పేషెంట్లు కూడా పట్టుకోవాలి. పేషెంట్లు అంటే మళ్ళీ పేషెంట్లు అంటే మళ్ళీ బిల్స్ ఇవ్వని అంటారు కదా, వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేయమంటున్నారు. అలాగే మహిళల్ని, డ్రాక్వా మహిళల్ని పోగు చేయమంటున్నారు, టార్గెట్లు పెట్టారు. ఇది ఖచ్చితంగా మొన్న P4 కార్యక్రమంలో ఏ రకంగా అయితే ప్రజల మధ్య నుంచి లేచిపోయారో అదే కార్యక్రమం మన సాయంత్రం మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చూడబోతాం మనం. కాబట్టి మోడీ గారికి స్వాగతం పలకటం కోసం, మోడీ గారికి స్వాగతం పలకడం కోసం నానా తంటాలు పడుతున్నారు అనమాట. ఇది ఇంకొక అంశం ఏంటంటే, ఆయనకి గనక ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆ సభలో కూర్చున్నప్పుడు ఏటీఎం అని గుర్తొస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పని గతంలో ఒకసారి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏటీఎం అన్నాడు కొన్ని అంశాలని. మళ్ళీ ఇక్కడ ఏటీఎం అని గుర్తొస్తే ఏంటి అనేది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి పరిస్థితి. ఏటీఎం అని గుర్తు రావాలి, ఈయనకేమో టెర్రరిస్టు, పెళ్ళాన్ని ఏలుకోలేని వాడు, ముస్లింలని బతకనివాడు, దేశంలోనే ఉంటాను వీరు లేదు, అవినీతి పరుడని ఈయన తిట్టాడు కదా చంద్రబాబు గారు. వాళ్ళిద్దరూ ఇక అది ఎలక్షన్ అప్పటికే అయిపోయింది, ఎలక్షన్ అప్పటికే అలై అయిపోయారు కదా, మళ్ళీ ఇద్దరు మర్చిపోయినట్టు నటిస్తున్నారు కదా. అంటే జనం కూడా మర్చిపోవాలనేది వాళ్ళ కోరికేమో. నాకైతే అనిపించింది విష్ణు గారు, మోడీ గారు ఈ స్థాయిలో దిగజారిపోతారా అని బాధ అయితే నాకుంది. మనబోటి వాళ్ళందరం బాధపడ్డాం, మోడీని పట్టుకుని దేశ ప్రధాని పట్టుకుని ఇట్లా అంటారా అని, టెర్రరిస్ట్ అని అంటారని. కానీ ఆయనే ఫీల్ కాకపోతే మనం ఎట్లా ఏమో మనం ఆ బాధను కూడా దిగమించుకోవాలో ఏం పడు, దేశ ప్రధాని ఇట్లా అంటే ఆయనే ఫీల్ కావట్లేదా అని. సార్ ఇప్పుడు ఎవరైనా సరే ఏ విషయమైనా సరే సందర్భం సార్ మనసులో పెట్టుకుంటారు. ఇప్పుడు మోడీ గారికి ఇంతమంది జనాల్ని తీసుకొచ్చినా, ఇంతమంది మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బ్లాక్ షర్ట్ వేసుకుని మోడీ గారి గురించి ఏం మాట్లాడారు, లేదంటే ఢిల్లీలో ఆంధ్ర భవన్ ముందు ఏం మాట్లాడారు, లేకపోతే రాహుల్ గాంధీ పక్కన నిలబడి ఏం మాట్లాడారు, అని ఇవన్నీ విషయాలు కూడా ఒకసారి పక్కన ఆయన గుర్తు లేకపోయినా పక్కన ఉన్న అమిత్ షా గుర్తొస్తాయి, లేకపోతే ఇంకో పక్కన ఉన్నటువంటి జేపీ నడ్డా గారు గుర్తొస్తాయి. ఇవన్నీ ఫ్లైట్ లో వచ్చేటప్పుడు, హెలికాప్టర్లో వచ్చేటప్పుడు, జర్నీలోనూ మాట్లాడుకుంటారు. ఈయన బలేవాడు, మొన్నప్పుడు మనతో అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, ఇదంతా ఏంటని చెప్పి వాళ్ళు ఏం మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి అప్పుడు నల్లబెదిరి కదా. కాబట్టి ఈ రకంగా మోడీ, అవునవును, కాంగ్రెస్ వాళ్ళు ఎగరేశారు గన్నవరం ఎయిర్పోర్ట్. కాదు వీళ్ళు కూడా ఎగరేశారు, వీళ్ళు కూడా ఎగరేశారు, గుంటూరు వీళ్ళు కూడా, అవునవును, వీళ్ళు కూడా ఎగరేశారు. కాబట్టి మోడీ గారి సభ ఏ రకంగా జరుగుతుందో, దానికి ఎంత ఖర్చు అయిందో, గతంలో ఉన్న ప్రాజెక్టులే, లేకపోతే జనరల్ గా ఉండే రైల్వే బడ్జెట్ లో ఉండేటటువంటి ప్రాజెక్టులే, నేషనల్ హైవేలో ఉండేటటువంటి ప్రాజెక్టులే, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా చూపించడమో, లేకపోతే అప్పు తీసుకొచ్చినటువంటి దాన్ని చేయటమో. కాబట్టి చేయమనండి, మాకేం అభ్యంతరం లేదు. మా పాలసీ ఏంటంటే, మీరు ఏది చెప్తారా, చేస్తారా, చేయరా, లేకపోతే పక్కదారి పడతారా, అబద్దాలు చెప్తారా, లేకపోతే ఇంకొకరి మీద నెట్టేస్తారా అని చెప్పిన అంశాలనే మేము ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజు మోడీ గారు ఏం మాట్లాడతారో చూద్దాము. మోడీ గారికి పాత విషయాలు గుర్తుకొస్తాయా లేదా, ఈయనకి పాత విషయాలు గుర్తుకొస్తాయా లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా నేను